నమస్తే, నేను మీ జనం టీవీ శంకర్. ఈ రోజు 42% రిజర్వేషన్ ను వ్యతిరేకిస్తూ బుట్టంగారి మాధవరెడ్డి హైకోర్టులో వేసినటువంటి పిటిషన్ మీద వాదోపవాదనలు తర్జన భర్జన మొత్తం కూడా జరిగింది. దీంట్లో ఏం జరిగింది, మరి ఎలాంటి నిర్ణయం రాబోతుంది, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా మీ ముందు తీసుకొస్తా. మన ప్రభుత్వం తరపున అభిషేక్ సంఘవి అనే లాయర్ అడ్వకేట్ వాదించిండు. మన వాదనలన్నీ కూడా వినిపించిండు. 42% రిజర్వేషన్లు ఎట్లా ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని చాలా క్లియర్ కట్ గా వాదించిండు జడ్జి ముందు. దాదాపు పిటిషనర్ తరపున న్యాయవాదులు 4 గంటల పాటు వాళ్ళ వాదనలు వినిపించి, ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించి ఇంద్ర సహాని కేసు 1992, అట్లాగే కృష్ణమూర్తి కేసు చాలా ప్రస్తావనకు వచ్చినాయి దీంట్లో. అయితే సీలింగ్ 50% ఎట్లా దాటుతుంది, 42% ఇస్తే 50% దాటిపోతుంది కదా. 1992లో ఇంద్ర సహాని కేసులో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ను వ్యతిరేకించినట్టే అవుతుందా అని చెప్పేసి పిటిషనర్ తరపున న్యాయవాదులు బాగా వాదించి, మొత్తంగా దీంట్లో 28 మంది ఇంప్లీడ్ అయ్యారు. ఆ 28 మందికి సంబంధించి ఒకేసారి వాదనలు వినాలి అని చెప్పేసి కోర్టు విన్నది. అన్ని కలిపి విచారణ చేసిర్రు. విచారణను జడ్జిలు విన్నారు. అయితే జడ్జి అడుగుతూ బీసీ బిల్లును అసెంబ్లీలో ప్రతిపాదించారు, అసెంబ్లీలో ఆమోదం ఇచ్చిరా అని చెప్పేసి జడ్జి అడిగిర్రు. అడిగితే ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అడ్వకేట్ ఏం చెప్పాడంటే, ఆగస్టు 31న ఉభయ సభలలో రెండింటిలో ఆమోదం పొందిందని ప్రభుత్వ తరపు న్యాయవాది చెప్పిండు. బీసీ బిల్లుకు 2 ఉభయ సభల్లో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు, ఎవరు వ్యతిరేకించలేదని చెప్పి కూడా చెప్పిండు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చిర్రు, కొత్త రిజర్వేషన్లు ఏమి లేవని చెప్పేసి చెప్పిండు. నోటిఫికేషన్ ఇంకా ఇవ్వలేదు, కేవలం షెడ్యూల్ మాత్రమే, ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ఇచ్చిరని పిటిషనర్ తరపున న్యాయవాదులు చెప్పారు. పిటిషనర్ తరపున న్యాయవాదులు వివేక్ రెడ్డి అట్లాగే మయూర్ రెడ్డి ఇద్దరు కూడా తమ వాదనను వినిపించారు. ఇటు పిటిషనర్ తరపునేమో మయూర్ రెడ్డి, వివేక్ రెడ్డి, అటు ప్రభుత్వం తరపుననేమో అభిషేక్ సంఘవి అనే అడ్వకేట్ వాదించిండు. ఇది గవర్నర్ దగ్గర ఈ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది అని చెప్పి కూడా చెప్పిర్రు. బీసీలకు ప్రత్యేక రిజర్వేషన్ పెంచాలంటే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని పిటిషనర్ తరపున న్యాయవాదులు జడ్జిని ముందు వాదనలు వినిపించి, ఈ వాదనలన్నీ వింటూ మొత్తం మీద లంచ్ బ్రేక్ కూడా వచ్చింది. లంచ్ బ్రేక్ 2:45 గంటలకు మళ్ళీ స్టార్ట్ అయింది వాదనలు. మొత్తంగా ఈరోజు మొత్తం ఇవే వాదనలు ఎక్కువగా వినిపించారు. జడ్జిలు కూడా చాలా ఓపికతో దీని మీద విన్నారు. ఇటు పిటిషనర్ తరపున న్యాయవాదులు, అటు ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్పేదంతా కూడా విని జడ్జి రేపు 2:15 ఈ కేసును వాయిదా వేసిండు. అయితే ఇప్పుడు అందరికీ దాని మీద ఏమొస్తుంది జడ్జిమెంట్ అనేటువంటి చూస్తున్నారు. రేపే నోటిఫికేషన్ రావాలి, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చింది, నోటిఫికేషన్ రావాలి 9 తారీఖు. వాయిదా కూడా రేపు 9 తారీఖే 2:15 వాయిదా పడింది. మరి జడ్జిమెంట్ ఎన్నికలకు అనుకూలంగా వస్తుందా? అయితే రేపు 2:15కు అసలు భౌతయ్యం బయటపడే అవకాశం ఉంటుంది. ఏంటి 2:15కు జడ్జిమెంట్ ఏమొస్తుంది? ఈ రోజు వాదోపవాదాలు విన్నటువంటి జడ్జి రేపు ఏం తీర్పు ఇవ్వబోతున్నాడు? ఎన్నికలను సజావుగా కొనసాగిస్తాడా? ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడబోతుందా? ఎన్ని రోజులు బ్రేక్ పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఒక్కసారి ఆలోచిస్తే, జీవో నెంబర్ 9, ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో నెంబర్ 9 జోలికి వెళ్లకుండా ఉంటే ఎన్నికలు ఈ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది. ఆ జీవోను కొట్టివేయాలి, జీవో నెంబర్ 9ని కొట్టివేయాలని చెప్పేసి కోర్టు తీర్పు ఇస్తే ఈ ఎన్నికలకు తాత్కాలికంగా బ్రేక్ పడే అవకాశం ఉంటుంది. ఏదేమైనా నేడు తుది తీర్పు ఇవ్వలేదు, రేపు తీర్పు ఇస్తున్నారు. ఏ తీర్పు అయినా సరే, ఏ ఎన్నికల కోడ్ వచ్చినా, ఏ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా అది తుది తీర్పుకే లోబడి ఉండాలని జస్టిస్ ఆ విచారణలో చెప్పినట్టు సమాచారం. ఏదేమైనా ఈ ఎన్నికలు మరి ఉత్కంఠ రేపుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సజావుగా కొనసాగుతాయా, లేదంటే తాత్కాలికంగా బ్రేక్ పడుతుందా? ఈ రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు జరుగుతాయా, లేదా పాత రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరుగుతాయా, లేకుంటే ఇప్పుడు ఇచ్చినటువంటి షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లలో బీసీ రిజర్వేషన్లు తగ్గించి దీని ప్రకారమే ఎన్నికలకు పోతారా అనేటువంటిది ఉత్కంఠ కొనసాగుతుంది. ఏదేమైనా మనం రేపు 2:15 ఆ జడ్జిమెంట్ ఏమొస్తుంది, మరి ఎంత వాదనలు ఉంటాయో చూడాల్సిందే. ఏదేమైనా మన జనం టీవీలో పొద్దు నుండి మనం మార్నింగ్ నుండి లైవ్ పెట్టినాం ఆ జడ్జిమెంట్కి సంబంధించి. రేపు కూడా కరెక్ట్
బావుకి మనం జడ్జిమెంట్ ఆ లైవ్ కూడా హైకోర్టు నుంచి లైవ్ ఇస్తున్నాం. కాబట్టి జనం టీవీలో వచ్చేటువంటి జడ్జిమెంట్ ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.